బాగున్నారా? వేసవి సెలవులు బాగా జరుగుతున్నాయా? ఏం చేస్తున్నారు వేసవి సెలవుల్లో? ఈరోజు మనము ఇంకొక కథను చూద్దాము. ఈ కథ పేరు బంటి చొరవ. ఈ కథ పేరు ఏంది? బంటి చొరవ కథ. బంటి అనే పేరు గల ఒక చిన్న కోతి. కోతి అంటే మీకు ఇష్టమే కదా, మీ ఫ్రెండే కదా కోతి. పట్నంలోని ఓ బాదం చెట్టు మీద దిగులుగా కూర్చొని ఉంది. మరి అది ఎట్లా కూర్చొని ఉన్నది? దిగులుగా కూర్చొని ఉంది బంటి. దానికి ఎవరూ లేకపోవడంతో ఒంటరిగా ఉంటుంది. మరి సెలవులు కాబట్టి పిల్లలు విద్యార్థులందరూ కలిసి ఊళ్ళలోకి పోతారు కదా, అమ్మమ్మ ఇంటికి నానమ్మ ఇంటికి పోతారు కదా. ఇదేమో సైలెంట్గా కూర్చొని ఉన్నది. ఎవరు? బంటి. ఎవరు? బంటి. మిగతా జంతువులతో కలిసి ఉందామంటే పట్టణంలో మనుషుల్లాగే అవి కూడా దేనికవే అన్నట్టు జీవిస్తున్నాయి. మరి మిగతా జంతువులు అన్నీ బిజీగా ఉన్నాయి, ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటలేవు, ఏ పనులలో ఉన్నాయన్నమాట. ఓకే, దీనికి తోడు ఆహారం సరిగ్గా దొరకకపోవడం, సరైన వసతి లేకపోవడంతో అక్కడి నుంచి మరో ప్రాంతానికి వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది. ఏ పల్లెకు వెళ్ళి హాయిగా బతికేద్దామని బయలుదేరింది. ఏమిటో కానీ పల్లెటూరులో అంతకు ముందులా లేవు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడమే మహాభాగ్యం అయిపోయింది. ఆపదలో ఉన్న వారికి సహాయం అందించేందుకు కూడా ఎవరు ముందుకు రావడం లేదు. ఈ రోజులు ఎప్పుడు మారుతాయో ఏమిటో అంటూ పల్లెటూరు నుంచి అక్కడికి వచ్చిన ఇద్దరు బాటసాలు మాట్లాడుకోవడానికి విన్నది బంటి. మరి ఆ చెట్టు మీద కూర్చొని ఉన్నది కదా, ఉండగా ఇద్దరు వ్యక్తులు పోతున్నారు. మరి పల్లెటూర్లు మంచిగా లేవు, ఎట్లా పోతాము ఏమో, వెనకట్లెక్క లేవు అని ఇద్దరు మాట్లాడుకుంటూ పోతున్నారు అన్నమాట. దాంతో వెంటనే ఇది ఊరికి పోదాం అనుకున్నది కదా, కానీ ఊరికి పోవడం బంద్ చేసుకుందాం అనుకున్నది అనమాట. పల్లెటూళ్ళు కూడా పట్టణం మాదిరి తయారయ్యారన్నమాట. అయితే ఇక నేను అడవికి వెళ్ళడమే మంచిది అని దాని ఆలోచనను మార్చుకుంది. మరి ఊళ్ళోకి పోతే అందరూ వెళ్ళగొడతారు కదా, మరి కొడతారేమో నన్ను, మళ్ళీ అడవికి పోదాం అనుకుంటుంది. అక్కడైతే ఎంచక్క జంతువులన్నీ కలిసిమెలిసి ఉంటాయి. అడవిలో ఎప్పుడు ఏదో ఒక పండు దొరుకుతుంది, ఆకలి బాధ ఉండదు అనుకుంటూ పట్టణానికి దగ్గరలో ఉన్న అడవికి బయలుదేరింది బంటి. ఆ పక్కన ఊరు పక్కకు అడవి ఉన్నది కదా, ఆ అడవికి పోదామని బయలుదేరింది. ఆకలి బాధ ఉండదు, అడవిలో ఆకలి బాధ ఉండదు అని అనుకుంటుంది. అలా వెళ్తున్న దానికి దారిలో జామ చెట్టు కనిపించడంతో కొన్ని కాయలు కోసుకుంది. అంతలో ఒక జామ చెట్టు కనబడ్డది. జామ చెట్టు కనబడంగానే ఆ జామకాయలన్నీ కొన్ని తెంపుకున్నది, తిన్నది మంచిగా. దానిలో ఎటకేలకు చీకటి పడకముందే అడవిని చేరింది బంటి. సాయంత్రం కాకముందే అడవికి చేరిపోయింది. ఆహా, అడవి ఎంత బాగుంది! పచ్చని చెట్లు, దూరంగా కనిపిస్తున్న కొండలు, స్వచ్ఛమైన నీరు, గలగల పారుతున్న సెలయేర్లు. ఇక ఇక్కడున్న జంతువులన్నింటినీ పరిచయం చేసుకుంటా వాటితో హాయిగా కలిసి జీవిస్తా అనుకుంది బంటి. ఇంకాస్త ముందుకు నడవగానే దానికి ఒక జింక కనపడింది. ఏం కనపడింది? జింక. మిత్రమా, మిమ్మల్నే, నా పేరు బంటి, ఈ అడవికి కొత్తగా వచ్చాను అని ఎంతో ఉత్సాహంగా దాన్ని పలకరించింది. కానీ అది కనీసం బంటి వైపు చూడలే. అది అక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోయింది. అయ్యో, ఆ జింకకు నా మాటలు వినిపించలేదేమో అనుకుంది బంటి. అది అసలు మాట్లాడలేదు జింక, మరి వినబడలేదో దానికి అని అనుకున్న. తాను ఆగిన చెట్టు దగ్గరే అటు ఇటు చెంగున తిరుగుతూ ఓ ఉడుత కనిపించింది. ఉడుత అంటే తెలుసు కదా, అది కనబడదు. ఉడతా నేను ఈ అడవికి కొత్తగా వచ్చానని పలకరించింది బంటి. మరి కొత్తగా వచ్చాను నేను అని అంటది. అయితే ఏంటి అని బదిలిచ్చింది ఉడత. కొత్తగా వచ్చాను కదా, పరిచయం చేసుకుందామని అంతే అంది బంటి. ఇక్కడ అలాంటివి ఏమీ ఉండవు, అంతా ఎవరికి వారే ఉంటుంది. పట్టణంలోనే అనుకున్న ఇక్కడ కూడా అదే పరిస్థితి అని బాధపడింది బంటి. ఒకప్పుడు కలిసి ఉన్న వాళ్ళమే నీలాగా బయటి నుంచి వచ్చిన జిత్తుల మరి నక్క వల్ల ఎవరికి వారుగా మిగిలిపోయామని అసలు విషయం చెప్పింది ఉడత. లేదు, అందరం కలిసిమెలిసి ఉండడమే ఉత్తమం అంది బంటి. ఇక్కడ జంతువులను కలపడం అంత తేలిక కాదు అని నిస్సహాయంగా జవాబిచ్చింది ఉడత. ఒకప్పుడు కలిసి ఉన్న వారే కదా, మళ్ళీ ప్రయత్నిస్తే మళ్ళీ కలుస్తారు. నువ్వు నాకు సహకరిస్తే చాలు అంది బంటి. సరే, నేను ఏం చేయాలో చెప్పు అని ఉడత ఆతృతగా అడగడంతో తన ప్రణాళికను వివరించింది బంటి. వెనుకటి కాలంలో ఒక నక్క వచ్చి అందరినీ విడగొట్టింది. ఇప్పుడు అందరూ బయట వాళ్ళు నమ్ముతలేరు.
అని చెప్తుంది అనమాట. మరి మనం ఇద్దరం కలిసి అందరినీ కలుపుదామని ఇది చెప్తుంది. ఇద్దరు కలిసి రెండు ఎవరెవరు ఉడతాను ఈ కోతి రెండు కలిపి బంటి కలిపి ఒక ప్రణాళిక ఒక ప్లాన్ వేస్తారు. బాగుంది నీ ఆలోచన, ముందు చిన్న జీవులను కలపాలి అంతే కదా అంది ఉడతా. అవును, ఈ జామ పండు నేను ఇచ్చానని చెప్పి రామచిలుకకి ఇచ్చిరా అంది బంటి. తన దగ్గర ఒక జామ పండు అప్పుడు జామ చెట్టు దగ్గర తెంపుకున్నాగా, ఆ జామ చెట్టు దగ్గర తెంపుకున్న జామ పండును తీసుకొచ్చి ఆ ఉడతకిచ్చి అవి అక్కడ చెట్టు మీద రామచిలుక ఉన్నది కదా, ఆ రామచిలుక దగ్గరికి పోయి ఆ రామచిలుక మూతి ముడుచుకొని కూర్చొని ఉంటుంది. ఆమె దగ్గరికి దాని దగ్గరికి పోయి నువ్వు ఈ జామ పండు ఇచ్చిరా అని చెప్తుంది. ఎవరు ఇచ్చిర్రు అంటే అక్కడ బంటి అన్నాడు, బంటిగాడు ఇచ్చిండు అని చెప్పు అంటుంది. దాంతో ఉడత పరుగున వెళ్ళి చిలుక ఇదిగో నీకు పండు ఇవ్వమని అడవికి కొత్తగా వచ్చిన బంటి పంపింది తీసుకో అంది. అది వెంటనే ఉడత ఏం చేస్తుంది, ఏందది ఆ జామ పండును తీసుకొని చిలుకకిస్తుంది. బంటి ఎవరు నాకు పండు పంపడం ఏంటి అని మొదట ఆశ్చర్యపోయింది. జామ పండును చూస్తే వద్దనిపించడం లేదు, అదేమో కొత్తగా వచ్చింది. పోనీలే ఒక్కసారికి తీసుకుంటే తప్పేంది అనుకుంటూ ఆ పండును తీసుకుంది చిలక. అప్పటి నుంచి బంటి ఉడత చిలక మంచి మిత్రులయ్యారు, మంచి మిత్రులు, ఫ్రెండ్స్ అయిపోయారు. ఇక ముగ్గురు ముచ్చట్లు పెట్టుకుంటూ మంచిగా. ఒకరోజు పనసపండు ఒకటి తీసుకొని ఎలుగుబంటి దగ్గరికి వెళ్ళింది బంటి. పనసపండు ఉన్నది ఆమె బంటి దగ్గర. ఆ పనసపండు తీసుకొని అక్కడ ఒక ఎలుగుబంటి ఉన్నది, ఆ ఎలుగుబంటి దగ్గరికి పోతుంది. దాన్ని చూసిన ఎలుగు నువ్వెవరో నాకు తెలియదు, అలాంటిది నాకు పండు తేవడం ఏంటి అని ప్రశ్నించింది. మీ క్లాస్లోకి ఎవరైనా కొత్త పిల్లలు వచ్చారనుకో మీరు ఏం చేస్తారు, వాళ్ళకి ఏదైనా గిఫ్ట్లు ఇస్తారు, లేకుంటే పెన్సిల్ కావాలని అడుగుతారు, లేకుంటే నోట్బుక్ కావాలని అడుగుతారు, లేకుంటే పేపర్ కావాలని అడుగుతారు, అవునాగా? అట్లనే సేమ్ ఇది కూడా చేస్తున్నది అనమాట. నువ్వు ఎలుగుబంటి నేను బంటి ఇద్దరం ఒక దగ్గర వాళ్ళం అన్నమాట. నీ పేరేమో ఎలుగుబంటి నా పేరేమో బంటి అంటే ఇద్దరం ఫ్రెండ్స్ అని అంటది. అంటూ అది తెచ్చిన పండు ఇచ్చింది. నోరూరించేలా ఉన్న ఆ పండును కాదనలేక దాన్ని తీసుకుంది ఎలుగుబంటి. అమ్మయ్య, ఇప్పటికి మనం 4 స్నేహితులయ్యాం. ఎంతమంది అయినరు? 4 అయినరు. ఎవరెవరు? బంటి, ఉడత, చిలుక, ఎలుగుబంటి. 4. మిగతా వాళ్ళతో కూడా మనలో కలుపుకోవాలి. ఇచ్చి పుచ్చుకుంటేనే అందరి మధ్య స్నేహం బలపడుతుంది అంది బంటి. దూరం నుంచి దాని మాటలు వింటున్న మిగిలిన జంతువులకు కూడా వాటితో స్నేహం చేయాలనిపించింది. ఇక వీళ్ళు 4 కలిపి ఆడుకోవడము, పాటలు పాడడం, డ్యాన్సులు చేసుడు, తినుడు ఇవన్నీ చూసే వరకు పక్క నుంచి ఉన్న ఇంకా మిగిలిన ఎనిమల్స్ కూడా మేము కూడా ఆడతాం, మేము కబడ్డీ ఆడదాం, ఖోఖో ఆడదాం, వాలీబాల్ ఆడదాం అని చెప్పేసి అందరూ ఫ్రెండ్స్ అయిపోతారు. ఇక వెంటనే అవి తమ దగ్గరున్న రకరకాల పండ్లు తీసుకెళ్ళి ఒకదానికొకటి పంచుకున్నాయి. అలా చూస్తుండగానే అడవిలోని జంతువులన్నీ మిత్రులయ్యాయి. మృగరాజుకి ఈ విషయం తెలిసి బంటిని వెంటనే రమ్మని కబురు పంపింది. మృగరాజు అంటే అడవికి రాజు, సింహం. తను ఇట్లా సంగతట బంటి అన్నటోడు పుట్టోడు చిన్నట కోతిగాడు వాడు అందరినీ కలిపిండట అనగానే రాజుకు మస్తు సంతోషం అవుతుంది. దానికి దగ్గరగా వెళ్ళిన బంటి, మహారాజా ముందుగా మమ్మల్ని కలవనందుకు క్షమించండి, అందరితో కలిసి ఉండాలని అడవికి వచ్చాను, కానీ ఇక్కడన్నీ దేనికవే ఉంటున్నాయని తెలిసి బాధపడ్డాను, అందుకే కొందరినైనా కలిపిన తర్వాత మీ ముందుకు వద్దనుకున్నా అంది. అక్కడే ఉంటూ మేం చేయలేని పని నువ్వు చేసి చూపించావు, ఇక నుంచి జంతువులన్నీ కలిసి ఉండాలని కోరుకుంటున్నా అంది మృగరాజు. బంటి చొరవతో అందరం మళ్ళీ కలిసాం, స్నేహం విలువ తెలుసుకున్నాం, కలిసి ఉండడం, ఇచ్చిపుచ్చుకోవడం విలువను ప్రత్యక్షంగా చూసామని జంతువులన్నీ సంతోషంగా దానికి కృతజ్ఞతలు తెలిపాయి.